సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 2 factors. మీన్స్ సపోజ్ యూ టేక్ 2, 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. 2 అనేది 2 టేబుల్ పోతుంది, ఇంకా 1 టేబుల్ పోతుంది. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 factors. సో 2 ఈజ్ ప్రైమ్ నెంబర్. 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 11 తీసుకుందాం. 11 టేబుల్లో పోతుంది, ఇంకా 1 టేబుల్లో పోతుంది. కాబట్టి 11 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఆ నెంబరు ఓన్లీ 1 టేబుల్లో పోవాలి, ఇంకా ఆ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఆ టేబుల్లో మాత్రమే పోవాలి. సో అలా ఉన్న నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుందాం. 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకు? 9 1 టేబుల్లో పోతుంది, ఇంకా 9 టేబుల్లో పోతుంది. ఈ 1, 9 కాకుండా 3 టేబుల్లో కూడా పోతుంది. 3 3 ఈజ్ 9. సో మన డెఫినేషన్ ప్రకారం ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఓన్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. కానీ ఇక్కడ మనకి ఇది 3 టేబుల్లో కూడా పోతుంది కాబట్టి 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే. సో ఇన్ దిస్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అండ్ ఈవెన్ ప్రైమ్. ఈవెన్ ప్రైమ్ అంటే 2 అనేది లీస్ట్ ప్రైమ్ నెంబరు మరియు ఈవెన్ నెంబర్. ఇంకా ఎక్సెప్ట్ 2 మిగిలినవన్నీ కూడా ఆడ్ నెంబర్సే. ఓకేనా? సో ఇక్కడ ఏమేమి బిట్స్ అడగవచ్చు అంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2, లీస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఆల్సో 2. ఓకే. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. సో మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ మిస్ అయ్యాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 and 6, 8, 9, 10 and so on. So these are called composite numbers. Composite numbers అంటే ఏంటంటే a number which has at least 3 factors. At least 3 factors. At least 3 factors. ప్రైమ్ నెంబర్లో ఓన్లీ 2 factors ఉంటాయి. కాంపోజిట్ నెంబర్లో మినిమం 3 factors ఉంటాయి. 3 ఆర్ మోర్ దాన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం. 4 1 into 4, 2 into 2 and 4 into 1. The factors of 4 are 1, 2, 4. సో మనకి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటంటే 4. ఓకే. సో 4కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2, 4 మినిమం 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇస్ ద కాంపోజిట్ నెంబర్. అలాగే 6, 8, 9, 10 ఏమైనా తీసుకోవచ్చు. ఓకే. ప్రైమ్ నెంబర్స్ అయ్యేవి కాంపోజిట్ నెంబర్స్ అవ్వవు, కాంపోజిట్ నెంబర్స్ అయ్యేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఓకే. సో మనకి ప్రైమ్ నెంబర్స్ యాక్చువల్గా 1 to 100 మనం నేర్చుకోవాలి. ఓకే. సో నేను ఇక్కడ 20 వరకు రాస్తాను, ఇంకా మిగిలిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఎక్సైజ్ 1.2లో మనకి ఏంటంటే ఫస్ట్ బిట్లో ఒక నెంబర్ ఇస్తారు. దిల్ గివ్ వన్ నెంబర్ లైక్ 400 or 420. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 అని రాస్తున్నా. 420 తీసుకుందాం. ఈ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. ఓకే. ఎలా రాయాలి? సో ఫస్ట్ 420కి ఎల్సిఎం ఎలా చేయాలి? 2 2s are 2 1s are 0, 2 1s are 0, 5. ఇప్పుడు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే 420 10 టైంలో పోతుంది. సో డోంట్ టేక్ 10. ఎందుకంటే క్వశ్చన్లో ఏమడిగాడు? రైట్ ద గివెన్ నెంబర్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. సో అందుకని ఫస్ట్ 2 టేబుల్లో చెక్ చేయాలి. 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వకపోతే 3 టేబుల్, 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వకపోతే 5. సో మన ఆర్డర్లో వస్తే బెటర్ అన్నమాట. ఇప్పుడు 2 టేబుల్లో 105 పోదు కాబట్టి నేను 3 టేబుల్లో చెక్ చేస్తున్నాను. సో 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది ఇది. ఓకే. సో 3 3s are 3 5s are. నౌ 35 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. సో 5 టేబుల్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 5 కదా. సో 5 టేబుల్లో 5 7s are. అండ్ మనకు తెలుసు 7 కూడా ప్రైమ్ నెంబరే. సో 7 ఏ టేబుల్లో పోదు కాబట్టి మనం అక్కడితో స్టాప్ చేయాలి. ఓకే.
ఇప్పుడు ఆన్సర్ ఏంటి 420 ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ రాస్తున్నా 2 2s ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇది ఆన్సర్. సో మీకు ఇది అర్థమైతే ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్ మొత్తం చేయొచ్చు. ఓకేనా? సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఫస్ట్ స్టార్టింగ్ 2 తీసుకోవాలి. 2 టేబుల్లో అది ఆ నెంబరు ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ 3. 3 టేబుల్లో పోకపోతే 5, 7. సో ఇప్పుడు కూడా ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. సో ఫస్ట్ బిట్ మీరు చేయగలరు అనుకుంటా, రైట్? నెక్స్ట్ సెకండ్ బిట్. ఎగ్జాంపుల్ 2 LCM and ACF. LCM and ACF. సో మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10, 12. ఫైండ్ ద LCM ఆఫ్ 10 and 12. సో ఎలా చేయాలి? ఓకే, డిస్కస్ చేద్దాం. సో 10 ఈక్వల్ టు అగైన్ మనం ఏం చేద్దాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. సో 10 నేను రాయచ్చు 2 ఇంటూ 5 12. సో 12 ఈక్వల్ టు చూడండి ఇక్కడ 2 6 అగైన్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాయాలి. 2 3. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3/1 రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఫుల్ ఫామ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే 2 స్క్వేర్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. సో 2 స్క్వేర్ 4, 4 3 12, 12 5 60. సో LCM ఆఫ్ 10, 12 is 60. ఓకే, ACF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ రెండింటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కామన్గా ఉండే చూడాలి. 2/1, 2/2లో కామన్ ఏంటంటే 2/1. ఇక్కడ పవర్ ఏం లేదంటే 1 తీసుకోవచ్చు. సో 2/1 2 స్క్వేర్లో 2/1. ఇక్కడ 5 ఉంది కానీ ఇక్కడ 5 లేదు. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు. అంటే కామన్గా ఉండేవి మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ కామన్ ఏముంది? ఓన్లీ 2. సో 2 is the ఆన్సర్. సో SF is 2. మనకి ఇంకోటి ఏంటంటే LCMకి SF ఒక రిలేషన్ ఉంది. ఏంటిది? ఫార్ములా LCM ఇంటూ HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక్కొక్కసారి ఆ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనం A ఇంటూ B అని కూడా తీసుకోవచ్చు. సో మీరు చేసిన సమ్ రైటా రాంగా మీకు డౌట్ రావచ్చు. సో మనం వెరిఫై చేసుకోవచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని. సో మనం ఎప్పుడైతే ఫార్ములా రాస్తామో దానికి ఒక బాక్స్ పెట్టుకుంటే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది అర్థమవడం కోసం. సో నేను ఈ ఫార్ములాకి ఒక బాక్స్ పెట్టాను. మనం ఇప్పుడు సమ్ రైటా రాంగా చెక్ చేస్తున్నాం. LCM ఇంటూ HCF. సో LCM ఎంత మనకు వచ్చింది? 60. 60 ఇంటూ HCF 2 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 10 ఇంటూ 12. 60 ఇంటూ 2 120 ఈక్వల్ 10 ఇంటూ 12 120. సో LHS కూడా RHS అంటే మనం చేసిన సమ్ము మనకు వచ్చిన LCM HCF ఆన్సర్స్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇలా వెరిఫై చేసుకోవాలి. అర్థమైందా? సో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 నుంచి మన ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ బిట్ చేయగలం. ఎగ్జాంపుల్ 2 నుంచి మనం 1.2లో సెకండ్ బిట్ చేయగలం. ఓకేనా? నా థర్డ్ బిట్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 3 మనం ఈ ఎగ్జాంపుల్స్ అనే టెక్స్ట్ బుక్లో లేవు, నేను నా ఓన్గా ఇస్తున్నాను. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎగ్జాంపుల్ 3 నేనేం తీసుకున్నానంటే ఈజ్ 6/n కెన్ ఎండ్ విత్ 0. 6/n కెన్ ఎండ్ విత్ 0 అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6/1 తీసుకుందాం. 6/1 ఎంత? 6. 6 స్క్వేర్ 6 ఇంటూ 6 36. 6 క్యూబ్ 6 ఇంటూ 6 ఇంటూ 6 216. సో 6/n always ends with 6 only. The unit digit of 6/n is always 6. ఓకే, సో మన క్వశ్చన్లో ఏమడుతుందంటే ఈ 6/n కెన్ ఎండ్ విత్ 0. మనకి ఏం తెలుసు? 6/n ఎనీ నెంబర్
కెనాట్ అండ్ విత్ 0. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే 2 into 3, 6ని 2 into 3 రాయొచ్చు, హోల్ పవర్ n. 2 into 3 హోల్ పవర్ ఏం రాయొచ్చు, 2 power n into 3 power n. సో 2 power n cannot end with 0. 2 power n cannot end with 0 because 2 power any number cannot end with 0. 3 power n. సో 3 power n కూడా 0 తో ఎండ్ అవ్వదు, అంటే యూనిట్ డిజిట్ లో 0 ఉండదు. 3 power n cannot end with 0. Therefore 6 power n cannot end with 0. ఇది ఆన్సర్. మనకి టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఉంది ఏంటంటే, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100 or 6 power 10? యూ కెన్ టేక్ ఎనీ నెంబర్. సో 6 power 100 మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం. 6 power ఎనీ నెంబర్ ఆల్వేస్ ఎండ్స్ విత్ 6 ఓన్లీ. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 6 power 100? సో ద యూనిట్ డిజిట్ ఆఫ్ 6 power 100 ఈస్ 6 ఓన్లీ. ద యూనిట్ digit of 6 power 100 is 6. Clear children? Now ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. వేరే ఎగ్జాంపుల్ అంటే నెక్స్ట్ బిట్ కోసం. ఎగ్జాంపుల్ 4 ఏంటంటే, there is one number like 3 into 4 into 5 plus 5 is a composite. Explain. So why 3 into 4 into 5 plus 5 is a composite? Is a composite. Explain. సో ఇది ఎందుకు కాంపోజిట్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇది మీకు అర్థమైతే టెక్స్ట్ బుక్ లో సమ్ చేయగలరు. ఓకే, సో సొల్యూషన్ ఏంటంటే, క్వశ్చన్ రాద్దాం. 3 into 4 into 5 plus 5. సో ముందు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 into 4 into 5, ఇది మొత్తం ఒక టర్మ్. టర్మ్ అంటే ఏంటంటే ప్లస్ మైనస్ డివైడ్ ద టర్మ్స్. సో ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. సో 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఏమైనా కామన్ తీసుకోగలమా? ఎస్, కామన్ తీసుకోగలం. ఏంటి? 5. సో 5 కామన్ తీసుకుంటే ఇంకేమున్నాయి ఇక్కడ, 3 into 4 ఫ్రమ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 5 కామన్ తీసుకున్నాం, ఇంకేమీ లేదు. ఇంకేమీ లేదంటే అర్థం ఏంటి, 1 రాయాలి. ఓకే, నౌ 5 into 3 4 12 plus 1. 5 into 12 plus 1 13. సో 5 into 13 మల్టిప్లై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. దానికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 5 ఉంటుంది, 13 ఉంటుంది. అంటే ఒక నెంబర్కి 1 ఆ నెంబర్ కాకుండా ఇంకా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 5 13. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇచ్చిన నెంబరు అనేది కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ ఇది రాస్తున్నాను నేను, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఏదైనా నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ దగ్గర రాసాము అంటే దాన్ని therefore అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. therefore 3 into 4 into 5 plus 5 is a composite number. అర్థమైందమ్మా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. Explain 3 into 4 into 5 into 6 plus 7 into 8 is a composite. Why? ఓకే, సో ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది ఎందుకు, ఎలా? సో డిస్కస్ చేద్దాం. ముందుగా మనం క్వశ్చన్ రాద్దాం. 3 into 4 into 5 into 6 plus 7 into 8. సో ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మళ్ళీ సేమ్. ఇది మొత్తం ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. సో ప్లస్ ఇక్కడ ఉంది కదా, అది మెయిన్.
ఇప్పుడు ఈ 2 టైమ్స్ సేమ్ కామన్ తీసుకోవచ్చు. చాలా మంది డౌట్ ఏంటంటే సేమ్ నెంబర్ లేదు కదా, కామన్ తీసుకోలేము అని ఇట్ ఈస్ నాట్ ఏ కాంపౌండ్ నెంబర్ అని రాస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 6 ఉంది, 8 ఉంది. సో 6 మనం 3 into 2 రాయొచ్చు, 8ని 2 into 2 into 2 రాయొచ్చు. అంటే 6, 8 2తో పోతాయి. ఓకే, సో అంటే మన కామన్ ఫ్యాక్టర్ 6కి 8కి ఏంటి 2 ఉంది. సో మనకి ఈ 2 టైమ్స్ నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు, 2 కామన్ తీసుకోవచ్చు. లేదా ఇక్కడ 4 ఉంది, 8ని మనం 4 into 2 రాయొచ్చు. కాబట్టి ఈ 2 టైం నుంచి 4 అయినా కామన్ తీసుకోవచ్చు, మన ఇష్టం ఎలా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 into 4 into 5 into 6 ప్లస్, సో 4 ఉంది కాబట్టి మనకి ఈజీగా అవుతుంది కాబట్టి 8ని నేను 4 into 2 రాస్తున్నాను. 4 into 2 రాసి ఇప్పుడు ఇందులో 4 ఇందులో 4, సో 4 కామన్ ఉంది. సో 4 కామన్ తీసుకుంటే ఇంకేముంటాయి 3 into 5 into 6 ప్లస్ 7 into 2 రిమైనింగ్ నెంబర్స్ రాస్తాను. ఓకేనా? సో 4 into 3 5s are 15, 15 6s are 90 plus into 4 into 5 into 6 plus 7 into 8 is a composite number. సో మీకు ఈ 4 ఎగ్జాంపుల్స్ అంటే ఈ రెండు సేమ్ గా తీసుకుంటే 4 లేకపోతే 5, ఈ 5 ఎగ్జాంపుల్స్ అర్థమైతే ఎక్సెల్ 1 ప్రాబ్లమ్స్ ని ఈజీగా చేయొచ్చు. ఓకే చిల్డ్రన్.